పల్నాడు జిల్లా వినుకొండ మండలం చీకటి గలపాలెంలోని మోడల్ నర్సరీలో గుర్తు తెలియని దుండగులు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి నర్సరీలో గడ్డి మందు పిచికారీ చేయడంతో పాటు నిప్పు పెట్టినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనలో మిరప, పొగాకు, జామాయిల్ నారు మొక్కలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 50 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు నర్సరీ యజమానులు తెలిపారు. ఈ నర్సరీలో వినుకొండ పరిసర గ్రామాలకు చెందిన సుమారు 50 మంది రైతుల నారు మొక్కలు ఉన్నట్లు చెబుతున్నారు. నర్సరీ యజమానికి పొలం వారికి మధ్య కొన్నేళ్లుగా వివాదం కొనసాగుతోంది. ఇరువురి మధ్య విభేదాలే ఘటనకు కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. 12 సంవత్సరాల నుంచి నర్సరీ వేసి పారాలక్ష్మయ్య దగ్గర నుంచి పని చేపిస్తూ ఉంటాం మేము. అయితే గత 12 సంవత్సరాల నుంచి రైతులు ఇక్కడ నారు పోసుకోవటం, పీకెళ్ళటం, పొగనారు, ఐటీసీ పొగనారు, మిర్చి నారు పోస్తూ ఉంటాం. అయితే గత రాత్రి ఈ రాత్రి జరిగిన పోతిరెడ్డి అనే వ్యక్తి మునుపు ఒకసారి వచ్చి పొలం మాది అది ఇదని డిస్ప్యూట్లో ఉంది అది ఇదని టాటర్ తీసుకొచ్చాడు. అప్పుడు పారాలక్ష్మయ్యతో మాట్లాడి సరే మేము కోర్టులు తేల్చుకుంటాను. రాత్రి ఆయన 10 మందిని తీసుకొచ్చి గడ్డి మందు పొగనారు, ఐటీసీ పొగనారు, సిట్టుడోరా విత్తనం అనేది డెవలప్ మన ఏపీలో మొట్టమొదటిసారిగా మేమే డెవలప్ చేస్తున్నాం. దానికి నర్సరీలో ఉన్న 25 లక్షల మిర్చి నారుకి మొత్తం గడ్డి మందు కొట్టి వెళ్ళారు. మాకు అనుమానం వాళ్ళ మీదనే ఉంది. నర్సరీలో రైతులు ఎక్కువ 90% రైతుల నారే మిర్చి నారు పెంచుతున్నాను. రైతులే ఎక్కువ నాకు సీడ్ ఇచ్చి పెంచుకుంటారు. బాగా అనుభవం ఉన్న రైతునని గత 10 సంవత్సరాల నుంచి అవంతన వాళ్ళు రైతులకు కూడా ఇప్పుడు నష్టపోతారు. వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలని అర్థం కావట్లేదు. నాకంటే ముందు రైతులు ఎక్కువ నష్టపోయి ఇబ్బందిగా పడతారు. అది నా సమస్య.